హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్ తగిలింది. మెట్రో టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో కనిష్ట ఛార్జీ 10 రూపాయల నుంచి 12 రూపాయలకి, అలాగే గరిష్ట ఛార్జీ 60 రూపాయల నుంచి 75 రూపాయలకి పెంచనున్నట్లు తెలిపింది. పెంచిన ధరలు మే 17 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఇటు హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీల పెంపుకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా అప్డేట్ అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్. ఓకే విజయ్, ఏదైతే మెట్రో రైల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఎల్ఎన్టీ సంస్థ షాకింగ్ న్యూస్ అయితే చెప్పింది. మెట్రో రైలు ఛార్జీలు పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ గురువారం అయితే ప్రకటించింది. ఇకపై మెట్రో రైలు టికెట్ ధర కనిష్టంగా 12 కాగా గరిష్టంగా 75 వరకు పెరగనుంది. ప్రస్తుతం మెట్రో రైల్లో టికెట్ కనిష్ట ధర 10, గరిష్ట ధర 60 ఉంది. ఈ పెంచిన ధరలు మే 17 తేదీ నుండి అమల్లోకి వస్తాయని చెప్పేసి హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ గురువారం ప్రకటనలో విడుదల చేసింది. అయితే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్లు ఇబ్బంది లేకుండా సులువుగా ప్రయాణికులు ఈ మెట్రో రైలు గమ్యస్థానాలకు అయితే చేరుస్తుంది. ఇటు ఎల్బీ నగర్ నుంచి ఇటు మియాపూర్ వరకు, అలాగే ఇటు నాగోలు నుంచి అటు రాయదుర్గం వరకు ప్రయాణించే ఈ మెట్రో రైలు నగరవాసులకు అతి కొద్ది కాలంలోనే అయితే ప్రయాణికులను అయితే ఆకట్టుకుంది. ప్రతిరోజు ఈ రైల్లో లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. నగరంలో భారీ వర్షం పడినప్పుడు ప్రయాణికులకు ఈ మెట్రో రైలు అయితే ఆశ్రయించున్న అంటే వాళ్ళు మెట్రోలో ప్రయాణం అయితే చేస్తున్నారు. అలాగే విశ్వనగరము వేదికగా క్రికెట్ మ్యాచ్లు జరిగినప్పుడు మెట్రో ప్రత్యేక సర్వీసులను సైతం నడుపుతుంది. అయితే మెట్రో నష్టాల్లో నడుస్తున్న నేపథ్యంలో ఛార్జీలు పెంపు ప్రతిపాదన గతంలోనే వచ్చింది. దీనిపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే వస్తుంది. దీంతో నాడు ఛార్జీల పెంపు ప్రతిపాదనపై మెట్రో రైలు సంస్థ వెనుకడుగు అయితే వేసింది. కానీ మెట్రో రైలు సేవలకు కారణంగా హైదరాబాద్ లో మెట్రో రైలు సంస్థకు భారీ నష్టం అయితే వాటిల్లుతుంది. దీంతో ఛార్జీల పెంపు అనివార్యమైనదని తెలుస్తుంది. ఈ అంశంపై ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే సమాచారం అందుతుంది. అలానే మరోవైపు హైదరాబాద్ మెట్రో రైలు భారీ నష్టాలతో నడుస్తుంది. ఇప్పటికే ఎల్ఎంటీ సంస్థ అయితే ప్రకటించింది. ఈ నేపథ్యంలో మెట్రో ఛార్జీల పెంపు అనివార్యమని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నారు. దీంతో మే 10వ తేదీ తర్వాత మెట్రో ఛార్జీలు పెంచుతామని ఇప్పటికే అయితే స్పష్టం చేసింది. అందులో భాగంగా ఛార్జీలు అయితే పెరగనున్నాయి విజయ్. అయితే మనం పెరిగిన ఛార్జెస్ ఒకసారి చూసుకున్నట్లయితే మొదటి 2 స్టాపులకు 12 రూపాయలు, 2 నుంచి 4 స్టాపుల వరకు 18 రూపాయలు, 4 నుంచి 6 స్టాపుల వరకు 30 రూపాయలు, 6 నుంచి 9 స్టాపుల వరకు 40 రూపాయలు, 9 నుంచి 12 స్టాపుల వరకు 50 రూపాయలు, 12 నుంచి 15 స్టాపుల వరకు 55 రూపాయలు, 15 నుంచి 18 స్టాపుల వరకు 60 రూపాయలు, 18 నుంచి 21 స్టాపుల వరకు అయితే 66 రూపాయలు, 21 నుండి 24 స్టాపుల వరకు అయితే 70, 24 స్టాపులు పైగా ఉన్నట్లయితే 75 రూపాయలు అయితే తీసుకోనున్నట్లయితే వారు ఒక ప్రకటనలో అయితే విడుదల చేశారు విజయ్. రైట్, థ్యాంక్ యూ లెనిన్. థ్యాంక్స్.